హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్స్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, నిన్ననైతే ఒక వీడియో చేస్తాం కల్కికి సంబంధించి. అదే కల్కిలో కలి గురించి అయితే కొద్దిగా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. అందులో ఇంకొక క్వశ్చన్ అయితే వచ్చింది, కలి అంత పవర్ఫుల్ అని చెప్పేసి. సో కలి మనం చూసుకున్నట్లయితే కలి ఎవరో కాదు, చెప్పాను కదా ఆల్రెడీ, కమల్ హాసన్ గారు. ఆయన పేరు ఈ మూవీలో సుప్రీం యాస్కిన్ అనమాట. సో సుప్రీం యాస్కిన్ అంత పవర్ఫుల్, అశ్వత్థామ కన్నా పవర్ఫుల్, భైరవ కన్నా పవర్ఫుల్ అని అంటే పవర్ఫులే. దానికి ప్రూఫ్ చెప్తా వినండి. మీకు నిన్న ఆల్రెడీ చెప్పా, ఇదైతే దీన్ని అయితే షార్ట్ గా ముగించే ప్రయత్నం అయితే చేస్తా. మహాభారతంలో ఈ ఫోటో వీళ్ళిద్దరు సేమే అన్నమాట. సో అశ్వత్థామని కొట్టాడంటే, అంటే కొట్టడం అంటే జస్ట్ ఇట్లా టచ్ చేస్తేనే అశ్వత్థామ ఎక్కడనే ఎగిరిపడ్డాడు. సో అట్లాంటిది హీరో ఎవరో మనకైతే ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభాస్ కూడా కాదు హీరో. సో అట్లాంటి హీరో కోసం ఇంత పెద్ద విలన్ అయితే డిజైన్ చేసిండు అనమాట నాగార్జున గారు అయితే. సో కలి ఎలా ఉంటాడో మనకు కూడా తెలీదు. సో ఇట్లా కలి ఉండేది ఉంటే ఇలానే ఉంటాడేమో అన్న ఆలోచన అయితే మనకి తెప్పించే ప్రయత్నం అయితే చేస్తాడు విత్ ట్రైలర్ తోటే. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇతను కూర్చుని అయితే ఒక చక్రం, అది చాలా పవర్ఫుల్. సో అందులో 6 లేయర్స్ ఉంటాయి, 6 ప్యాథ్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క ప్యాథ్, సపోజ్ ఈ బాడీ ఉంది అనుకో, ఈ బాడీ కలిది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది, అది కలిది, అది నాశనం అయింది అనుకో. సో తన సోల్ అయితే నాశనం కాదనమాట. ఆ 6th బాడీకి, నెక్స్ట్ 5th బాడీకి పోతుంది, తర్వాత 4th బాడీకి, తర్వాత 3rd, 2nd, 1st, ఇలా 6 బాడీస్ అయితే అది ఆక్రమించుకొని అయితే ఉంటది అన్నమాట. సో తన సోల్ అయితే నాశనం కాదు, తన ఆత్మ అయితే ఏదైతే ఉందో సో అదైతే నాశనం కాదు. ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళంతా మహాభారతానికి చెందిన వారే. సో కలిని మన మహాభారతంలో ఎక్కడ చూపించారో నాకైతే తెలీదు. కలిని దుర్యోధనుడిగా అయితే అప్పుడు అంటే ద్వాపర యుగంలో చూపెట్టారు. సో అలా అన్నమాట. సో రాక్షసుడు, వన్ కైండ్ ఆఫ్ మాస్టర్ అని చెప్పొచ్చు. సో ఇతను చూస్తే చాలా వీక్ గా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు. మరి ఇలా అని చెప్తే మీకు చెప్పాను కదా నేను ఎగ్జాంపుల్ ఒకటి, క్రిష్ 3. సో తను అన్ని హ్యాండిల్ చేస్తాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ షార్ట్ అయితే గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో ఈ కాలు ఎవరిదో కాదు, కలిది అనమాట. సో దీనికి ప్రూఫ్ ఏంటంటే తన కాళ్ళకైతే ఒక మట్టెలు, ఒకటి హారం, ఇవి అయితే గుర్తుపెట్టుకోండి. ఈమె ఇప్పుడు కలి ఫేస్ చూపెట్టారు కదా, ఇక్కడ అతని మెడలో చూసుకున్నా కూడా అవే హారాలు అవుతున్నాయి. సో ఇతనైతే కలి మొక్కను దొక్కుతున్నాడు అనమాట. మొక్కను దొక్కడానికి గల కారణాలు ఏంటో చెప్తా వినండి. ఫస్ట్, మొక్కలను చంపేస్తే గాలి అనేది పడిపోతుంది. అది సరే, పొల్యూషన్ వస్తుంది అనుకో, రాదు. ఇట్లా గాలి ఉండదు, మొక్కలను దొక్కితే వర్షం రాదు. సో వర్షం మనకి ఇక్కడనైతే లింక్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కాంప్లెక్స్ లో ఏముంటుంది, అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఎక్స్పెషల్లీ వాటర్ ఉంటుంది. భూమి మీద ఉండే వాటర్ అంతా కాంప్లెక్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎందుకు వెళ్ళిపోతుంది, భూమి మీద మొక్కలు లేవు కాబట్టి. సో ఇట్లా లింక్ చేశారనమాట. అంటే కలి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. సో ఇవైతే ఎగ్జాంపుల్. అండ్ తన నెత్తిమించలేదో లేయర్ అయితే ఉంది. సో అదేంటో నాకు తెలియదు. అశ్వత్థామకి మనీ ఎట్లనో ఇతనికి ఆ లేయర్ అట్లా కావచ్చు. సో ఇదైతే నాకు ఇది మాత్రమే. సో ఇక మూవీ వచ్చిన తర్వాత చూడాలి అది ఏంటో అని చెప్పేసి. కలి మోటివ్ ఒకటే, అన్యాయాన్ని పెంచాలి, న్యాయాన్ని తగ్గించాలన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ, ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ అయితే చేస్తున్నాడు. మరి ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నారని మీరు అంటే, నేను అనేది ఏంటంటే, సో వీళ్ళ బాడీస్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా వీక్ ఉన్నాయి అన్నట్టు. కలి బాడీ ఏదైతే ఉందో అది వీక్ ఉంది. సో ఒకవేళ స్ట్రాంగ్ ఉండే బాడీ, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఒక బేబీని కనుక బయటికి తీసుకురాగలిగితే, సో తన బాడీలోకి ఈ సోల్ అయితే పంపిస్తారన్నమాట. సో అట్లా ప్లాన్ చేసి ఉండాలి. లేకపోతే ప్రపంచం అంతా ఇప్పుడు ఆడవాళ్ళందరినీ చాలా వరకు అయితే ప్రెగ్నెన్సీ టెస్టులు అయితే చేస్తున్నారు. సో ఇది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాదే చెడు ఏదైతే ఉంటుందో అది మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించాలి అనేది కలి దురుద్దేశం అన్నమాట. ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కలి గురించి అయితే. సో కలికి సంబంధించిన వాట్ ఈస్ ద ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ కలి అని ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.